హాయ్ అండి, నా పేరు రాజ్యలక్ష్మి. నేను గాజువాక నుంచి వచ్చాను. నాకు ఈ ఓవర్ బ్లీడింగు పెయిన్తో చాలా సఫర్ అయ్యాను ఒక 6 months నుంచి. వేరొక హాస్పిటల్కి వెళ్తే సర్జరీ పడుతుందని చెప్పారు. కాకపోతే అక్కడ లాప్రోస్కోపిక్ లేదు. లేకపోగానే నేను కన్సల్ట్ చేస్తే అపోలోలో బాగుంటుంది చేసుకోండి అని చెప్పారు కొందరు. చెప్పగానే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వెంటనే విజయ మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. మేడం బాగా రిసీవ్ చేసుకొని సర్జరీకి ప్రిపేర్ చేశారు. చాలా బాగా చేశారండి సర్జరీ అయితే. నాకు 1-2 daysలో రికవరీ అయిపోయింది. అసలు 2 daysలో లెగ్స్పై తిరిగేసాను కూడా. డిశ్చార్జ్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు మేడము. కాకపోతే 24 hours రావలేదు కదమ్మా, ఈ డే ఉండనేసి అంటే ఆ డే ఉండిపోయి నెక్స్ట్ డే 3rd day మార్నింగ్ డిశ్చార్జ్ ఇచ్చారు. ఇక్కడ చాలా బాగా చూస్తున్నారండి పేషెంట్స్ని. స్టాఫ్ అయితే కానీ డాక్టర్స్ అయితే కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగా నచ్చిందండి. తర్వాత నాకు 1 weekలో మళ్ళీ రమ్మనగానే నేను 9 daysకి వచ్చాను. చాలా బాగా తగ్గాయమ్మా, ఎలా ఉంది నీ హెల్త్ అని అడిగారు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా వెళ్తున్నానండి నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. హలో, నేను డాక్టర్ విద్యా కొండూరి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం. చాలామంది మా దగ్గరికి ఫైబ్రాయిడ్ యూట్రస్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల హిస్టెక్టమీ కోసం వస్తూ ఉంటారు. వీళ్ళలో చాలామందికి ప్రీవియస్గా సర్జరీస్ అయి ఉంటాయి. ట్యూబెక్టమీ సర్జరీస్ కానీ, సిజేరియన్స్ కానీ, ఒవేరియన్ సిస్టిక్ కానీ, ఏ కారణం చేతనైనా సరే సర్జరీస్ అయ్యాక లాప్రోస్కోపీ అవ్వదు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో మన దగ్గరికి రాజ్యలక్ష్మి అని చెప్పేసి ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో 6 నెలలతో ఇబ్బంది పడటం వల్ల హిస్టెక్టమీ డిసైడ్ అయ్యింది. ఆవిడ కేవలం లాప్రోస్కోపీ చేయించుకునే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు. ఆవిడకి ముందు 2 సిజేరియన్ సెక్షన్ అవ్వటం వల్ల లోపల ఎడేషన్స్ ఉంటాయి, బ్లాడర్ అడెరెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి సేఫ్గా లాప్రోస్కోపీ చేయటం జరిగింది. ఆవిడ మరునాడే చక్కగా రికవర్ అయిపోయి డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు. సో ప్రీవియస్ సర్జరీస్ అయినా సరే సేఫ్గా మీకు లాప్రోస్కోపీ చేయించుకోవటం సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.